శ్రీ గురుభ్యో నమః. నిత్యశుద్ధ, సదాశుద్ధమైన అమ్మ. శుద్ధ అంటే మలినములు లేనిది. అజ్ఞానం, అహంకారం, కోరిక, వైషమ్యం, మోహం ఇలాంటి మలినాలు లేకుండా ఉన్నది కాబట్టి అమ్మ నిత్యశుద్ధ. ఎవరికి అజ్ఞానం ఉండదో వారికి అహంకారం ఉండదు. ఎవరికి అహంకారం ఉండదో వారికి కోరిక ఉండదు. ఎవరికి కోరిక ఉండదో వారిని మాయ తాకలేదు. ఎవరిని మాయ తాకలేదో వారిని మృత్యువు తాకలేదు. ఎవరిని మృత్యువు తాకలేదో వారిని నిత్యశుద్ధ అనాలి. జ్ఞానవాసిష్టంలో చెప్పబడిన ఆకాశజుడు ఇటువంటి వాడే. మృత్యుదేవత అతన్ని భక్షించడానికి ప్రయత్నించినప్పుడు వీలు కాలేదు సరికదా. మృత్యుదేవతను అగ్ని దహింపజేయడానికి ప్రయత్నించింది. మృత్యుదేవత భయపడిపోయి యముని వద్దకు వెళ్ళి మొరపెట్టుకుంది, నేనెందుకు ఆకాశజుణ్ణి భక్షించలేకపోయాను అని. యముడు అంటాడు, నీకు నీవుగా స్వయంగా ఏ జంతువును సంహరించలేవు, వాని కర్మలే వానిని సంహరిస్తాయి అని. ఆకాశజుడు ఆకాశరూపుడు, వానికి కర్మలు లేవు, మృత్యువు లేదు. ఆకాశజుడు నిత్యశుద్ధ, రమణుడు నిత్యశుద్ధ, జ్ఞానాంబ నిత్యశుద్ధ, జ్ఞాన శిశువు నిత్యశుద్ధ. దైవమే తానుగా ఉన్నది, నిజానికి దైవమే ఉన్నది. దైవముకు విడిగా తానున్నానని ఉండడమే మాయ. దేహం అశుద్ధం, దైవం శుద్ధం. ఈ రెండి స్పర్శతో ఏర్పడిన వాడే జీవుడు. జీవుడు ఇటువైపుగా వస్తే వ్యక్తి, అటువైపుగా వెళితే ముక్తి. దైవం వైపుకు మళ్ళిన జీవుడే నిత్యముక్త, నిత్యశుద్ధ. ఇది పరిశుద్ధము, అది పరిశుద్ధము అని అనుకునేది మన మానసిక దృక్పథం నుండి తప్పితే అలా రెండూ లేవు. నీకు అశుద్ధం అనిపించేది చెట్టుకు ఎరువు అవ్వచ్చు, నీకు శుద్ధం అనిపించేది మరొక జీవికి అశుద్ధంగా అనిపించవచ్చు. రసాయనిక విశ్లేషణ చేస్తే అవి ఎప్పుడూ పరిశుద్ధాలే. అపరిశుద్ధ మూలకాలు అంటూ ఏమీ లేవు. శుద్ధ అశుద్ధాలు అనేవి మన భావనలు. నాశరహితమైనది మాత్రమే నిత్యశుద్ధంగా ఉంటుంది. నాశరహితమైనది అక్షరం. కాబట్టి మన లిపికి అక్షరాలు అని పేరు. అక్షరాలన్నీ నాశరహితాలు, నిత్యశుద్ధాలు. కానీ కొన్ని అక్షరాల సమూహం మాత్రం అవుతుంది. కొన్ని అక్షరాల సమూహం తిట్టు అవుతుంది. అక్షరాలు తప్పు కాదది, నీ భావనలో ఉన్న తేడా అది. పరమాత్మను ఊహించడానికి ఆకాశం కంటే ఉపమానం లేదు. నీవు దేన్ని చూస్తున్నా సరే దానిని కాకుండా దానికి ఆధారంగా ఉన్న ఆకాశాన్ని చూడగలగాలి. దీనిని ఆకాశోపాసన అంటారు. ఇదే అంతరిక్ష వీక్షణం అనే సాధన. అంతరిక్ష వీక్షణం అనేది వినూతమైన ధ్యాన ప్రక్రియ. ఇందుకు ఏ నియమనిష్టలు అవసరం లేదు, ఏ దేవతామూర్తులు అవసరం లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరచినా ఈ ధ్యానం సాధ్యమే. నేను భూమిపై ఉన్నాను, భూమి అంతరిక్షంలో ఉంది కాబట్టి నేను అంతరిక్షంలో ఉన్నాను అన్న ఎరుకతో మనసు నిండి ఉండాలి. యావత్తూ అంతరిక్షమే, అందులో ఓ నలుసు భూగృహం, అందులో నేనెంత అని తన అల్పత్వం తెలుస్తుంది. తన అల్పత్వం తెలియగానే తన మహత్వం తెలుస్తోంది. మనసు అనంతంతో మమేకమవుతోంది. తన దేహం ప్రపంచం మొత్తం నాలో ఉన్నది అన్న స్ఫురణ కలుగుతోంది. సాక్షాత్తు పరమాత్ముడే తాను అవుతాడు. ఆకాశం శుద్ధమే కాని బుద్ధం కాదు, చిదాకాశం శుద్ధం బుద్ధం రెండూను. అందుకే అమ్మ చిదంబరేశ్వరి. సృష్టిలో శుద్ధ అశుద్ధమనే భేదం మనలోనిదే గాని అన్నింటిలో అంతర్యామిగా ఉండే అమ్మవారు నిత్యశుద్ధ. అందుకే అమ్మ నిత్యానందకరి, అమ్మ వరాభయకరి, అమ్మ సౌందర్య రత్నాకరి, అమ్మ శుద్ధ స్ఫటికం అంతే.